నమస్తే, నేను మీ రామన్ రాజేష్, ఎంఎస్ లైఫ్ 600+ సిఆర్ఎస్ టీఎంటీ నుంచి ఉత్తమ్ నిర్మాణ్ ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు ఇచ్చిన టాపిక్ నామినల్ కవర్. నామినల్ కవర్ మనం ప్రతిసారి వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఒక పాయింట్ చెప్పేది ఏంటంటే, కాంక్రీట్ డ్యూరబిలిటీ ఉండాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్లో నామినల్ కవర్ కూడా ఒకటి ఉంది. నామినల్ కవర్ అన్నది బీమ్లో మినిమం 25 mm అనేది ఉంటుంది, కాలంలో 40 mm ఉంటుంది, ఫుట్టింగ్లో 50 mm ఉంటుంది. ఇక్కడ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. ఒక బాటంలో కవర్ బ్లాక్ పెట్టగానే ఆల్రౌండ్ కవర్ బ్లాక్ వచ్చేస్తే మనం ఇమాజినేషన్ చేసుకుంటాం. అంటే నేను సబ్జెక్ట్ తెలియక కదా, నేను ఎవరు తప్పు అంటలేదు, ఈ సబ్జెక్ట్ తెలుసుకోండి. ఒక బీమ్ ఉన్నప్పుడు 4 సైడ్స్ బీముకు అదే కవర్ ఈవెన్గా మెయింటైన్ అవ్వాలి. 25 mm కవరింగ్ అన్నప్పుడు లైక్ 1 inches 4 సైడ్ కూడా ఆ 1 inches ఎక్కడ రింగ్ల నుంచి ఉండాలి. ఏదైతే స్టిరప్స్ ఉందో బీమ్లో ఉన్న స్టిరప్స్ 4 సైడ్ కూడా 25 mm 1 inches కాంక్రీట్ అనేది బయటకు ఉండాలి. ఇక్కడ మీకు వీడియోలో ఒక చిన్న పిక్చర్ ఇది డిస్ప్లే అవుతుంది. ఆ వీడియోలో మీకు కనిపించే దానిలో చూడండి, ఇది ఒక సైట్ లైన్ లైవ్లో తీసింది. ఇది ఒక కమర్షియల్ కాంప్లెక్స్. ఇందులో జరిగేది ఏంటంటే మీకు కంప్లీట్గా జీరో కవరింగ్, కాంక్రీట్ అవుటర్ ఫేస్లో రింగ్ ఉంది. బీమ్లో ఏదైతే మెయిన్ రాడ్ ఉందో ఆ మెయిన్ రాడ్ కంప్లీట్గా ఎక్స్పోజ్ అవుతుంది. దీనికి సొల్యూషన్ ఏం చేస్తారు, కొంచెంసేపు తర్వాత చిన్న సిమెంట్ మోటార్ తీసేసుకుని అప్లై చేసేస్తారు. అది మీకు హైడన్ చేయగలుగుతారు. దాని సర్ఫేస్లో ప్లాస్టరింగ్ చేస్తారు. ప్లాస్టరింగ్ చేసిన తర్వాత దాని బీమ్లో ఉన్న స్టీల్ అనేది హైడ్ అవుతుంది తప్ప స్టీల్కి ప్రొటెక్షన్ రాదు. స్టీల్ కరోషన్ అన్నది కంట్రోల్ కాదు, ఫైర్ రెసిస్టెంట్ ఉండదు. సో కవర్ అన్నది మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మీకు నామినల్ కవర్ వల్ల మీకు స్టీల్ కరోషన్ అనేది అవాయిడ్ అవుతుంది, ఫైర్ రెసిస్టెంట్ అనేది ఉంటుంది. ఈ 2 పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ కవర్ వల్ల. ఈ కవర్ లేకపోతే లోడ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఒక కాలమ్సో బీమ్సో స్లాబో లేదా ఫుట్టింగో కాదు, ఏదైనా తీసుకొని నామినల్ కవర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇలాంటి తప్పు మనం జరగకుండా అతి జాగ్రత్త తీసుకోవాలి. కాంక్రీట్ వేసే ముందు కనీసం ఒక రోజు టైం గ్యాప్ ఇవ్వండి. మనం ఏం చేస్తున్న తప్పు, పెద్ద పెద్ద తప్పులు ఏం చేస్తున్నామంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం. తప్పు అంటలేను నేను, ఒక డేట్ మంచి రోజు. సో ఫస్ట్ డ్రీమ్ హౌస్ ఒక కళలు కన్నాం, మనం ఎన్నేళ్ళు మన కళ నెరవేరుస్తున్నాం. ఒక స్లాబ్ వేస్తున్నప్పుడు, కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నప్పుడు మనం దాన్ని ఒక మంచి రోజు చూసి చేయడం నేను తప్పు అంటలేను. సో మీకు ఒక లిమిటెడ్ పీరియడ్ లోపల ఒక స్లాబ్ 2-3 days ముందు మనం స్టీల్ తెచ్చుకొని కట్టేసి అడావడిగా మనం స్లాబ్ అనేది కాస్టింగ్ చేస్తున్నాం. ఇది మాత్రం తప్పు. ఒక స్లాబ్ కాస్టింగ్ చేసే డేట్ మీరు ఫిక్స్ చేసుకుంటున్నారంటే కనీసం వారం ముందు నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. స్టీల్ కట్టడం అనేది వారం ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఒక 3 days అనేది స్టీల్ కట్టిన తర్వాత 1 day చెక్ లిస్ట్ చేయండి. అందులో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఏం మిస్ అయినాయి, ఎక్కడ బైండింగ్ వదిలేసామా, ఎల్లులు కొట్టలేదా, అంకరేజ్ కాలం ఎండ్ సపోర్ట్లో ఎల్లులు కొట్టలేదా, ఎక్స్ట్రా బార్ ఎక్కడైనా మిస్ అయిందా, చైర్స్ మిస్ అయిందా, కవర్స్ మిస్ అయిందా, బీమ్స్ల కవర్ మిస్ అయిందా, కాలంలో ఏమైనా జంక్షన్ల రింగ్స్ స్టిరప్స్ మిస్ అయిందా, ఎక్కడైనా సెంటరింగ్ డబ్బల్ లైన్ అవుట్ అయిందా, ఇట్లా చాలా పాయింట్ ఉంది. ఈ చెక్ లిస్ట్ రెడీ చేయండి. రెడీ చేసుకున్న తర్వాత ఇది ఎవరు రెడీ చేస్తారు, మనం చేయగలుగుతామా, చేయలేము. ఒక ఇంజనీర్ని హైర్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ కాంక్రీటింగ్ ఒక ఇంజనీర్ని మీరు హైర్ చేయాల్సిందే. ఒక ఆథరైజ్డ్ ఇంజనీర్ ఎవరైతే మీకు మీ టౌన్లో మీ విలేజ్లో ఒక ఇంజనీర్ ఖచ్చితంగా ఉంటాడు. ఒక ఆఫీస్ పెట్టుకోండి, ఆథరైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర హైర్ చేసుకోండి. ఒక స్లాబ్కి బిల్డింగ్ మొత్తం మీరు మాట్లాడుకోవచ్చు, లేదు స్లాబ్కి హైర్ చేసుకున్న పర్టికులర్ అమౌంట్ ఏదో మాట్లాడేసుకొని మీరు హైర్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఇంక్రీజ్ కావాలంటే ఖచ్చితంగా మీకు క్వాలిటీ ఇంజనీర్ కూడా రావాలి. తను వచ్చి మీకు విజిట్ చేసి మీకు ఆ చెక్ లిస్ట్ రెడీ చేస్తాడు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం తర్వాత మీరు చూసుకోవచ్చు. చెక్ లిస్ట్ రెడీ చేసి ఇచ్చేదే తన పని. తర్వాత ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా తను రెక్టిఫికేషన్ చేస్తున్నాడా లేదా అనేది లేబర్ పెట్టి రెక్టిఫికేషన్ చేపించి మీరు తర్వాత కాస్టింగ్ అనేది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పని మీరు చేస్తే ఇప్పుడు వీడియోలో మీరు చూసినట్టు తప్పులు అనేది మీ బిల్డింగ్లో జరగకుండా మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో ఈ పని మనం చేస్తే మనం బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ వస్తుంది, మనం నెక్స్ట్ తరాలకు ఆ బిల్డింగ్ తీసుకెళ్తాం. ఇక్కడ మనం రూపాయి సంపాదించి కష్టపడి పెట్టి
జమ చేసిన డబ్బులతో ఇల్లు కడుతున్నాం, మర్చిపోకండి. ఆ డబ్బులు వేస్ట్ కావద్దు. నెక్స్ట్ తరాలుగా తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ఈరోజు మనం చేసే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఒక ఇల్లు మినిమం 25 lakhs, మినిమం అనేది 25 lakhs మీడియం ఫ్యామిలీకి చెప్తున్నాం. మీరు హైఫై చేసుకోవాలనుకుంటే 30, 35, 40, 50 వరకు కూడా చేసుకోవచ్చు. ఆ మినిమం 25 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది నెక్స్ట్ జనరేషన్ ఒక 15, 20 years, 30 years తర్వాత వచ్చి కట్టే మన పిల్లలకు 25 అనేది క్రోర్లు కూడా కావచ్చు. ఆ రోజు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవాయిడ్ కావాలంటే మనం ఈ రోజు జాగ్రత్త పడితే మనం పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ ఇంత పెద్ద ఖర్చులు అనేది జరగదు. ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడదాం. ప్రతి విషయంలో మన సబ్జెక్ట్ తెలుసుకుందాం. ఇల్లు కట్టే ముందు కొన్ని సబ్జెక్ట్ ఇంజనీర్ దగ్గర గైడెన్స్ తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత క్వాలిటీగా వర్క్ చేయించుకోండి. మీ బిల్డింగ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ.